హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే రైట్ ఉప్పుగుండ్ర అయితే వెళ్తున్నాను కెఫేకి. మన పెదగంజం నుంచి ఉప్పుగుండ్ర వచ్చి 10 కిలోమీటర్స్ అయితే ఉంటది. వెళ్ళేటప్పుడు మనకి ఎగపడే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్దాం. ఈ ఊరు పేరు వచ్చేసరికి సంగం. మన ఊరు మొత్తానికి పవర్ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. మా ఊర్లో వచ్చేసరికి వరి పంట బాగా వేస్తారు. ఇక్కడ వరి అయితే బాగా పండిద్ది. మనం ఎటు చూసుకున్న పొలాలు ఏగపడతాయి. మనకి వరితో పాటు వేరే సేద్యం కూడా చేస్తారు. ఉప్పు చెరువులు కూడా బాగా పండిస్తారు ఇక్కడ. ఇయే ఉప్పు చెరువులు. అలాగే మనకి ఇక్కడ రొయ్యల చెరువులు కూడా వేస్తారు. ఓ పక్క ఉప్పు చెరువులు, ఒక పక్క రొయ్యల చెరువులు అయితే వేసారు. మనకి ఎదురొచ్చేది ఇప్పుడు రైల్వే స్టేషన్. ఇదే ఉప్పుగుండ్రు రైల్వే స్టేషన్. ఇక్కడ ఎక్స్ప్రెస్ లాగా ఓన్లీ పాసెంజర్ల వాటికి ఆగు. ఇంకో వీడియోలో ఉప్పుగుండ్రు రైల్వే స్టేషన్ మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేదే అండర్ పాస్ రైల్వే టన్నెల్. ఇదైతే ఫెయిల్ అయిపోయింది. ఎప్పుడు వాటర్ నిలబడతానే ఉంటాయి, వర్షం పడినా పడకపోయినా. టన్నెల్ అవుట్ సైడ్ కి అయితే వచ్చాం. మన ముందు అయితే జేసీపీ వెళ్తుంది. దుమ్ము అయితే బీభత్సం కొడుతుంది ఫేస్ కి. రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటది. ఈ ఊరు పేరు వచ్చేసరికి నీలాయపాలెం. నెక్స్ట్ వచ్చేది ఉప్పుగుండ్రు. చిన్నగా ఉప్పుగుండ్రు హైవేకి అయితే చేరుకున్నాను. స్ట్రైట్ గా 1 కిలోమీటర్ వెళ్తే మనకి టీ టైం అయితే వస్తుంది. ఇలాగే 30 కిలోమీటర్స్ వెళ్తే ఒంగోలు అయితే వస్తుంది. కానీ మనకు ఒంగోలులో పని లేదు. చిన్నగా టీ టైంకి అయితే వచ్చేసాం. టీ టైం మూసేసిన గాయస్. ఇక్కడికి వచ్చినాక బొగ్గు అయిపోయింది వ్యవహారం. సో గైస్, ఉప్పుకుండ్రు బేకరీలోకి వచ్చి థమ్స్ అప్ ఒకటి తాగి వెళ్తున్నాం. సో ఊళ్ళో వచ్చినందుకు కాఫీ లేదు కాబట్టి థమ్స్ అప్ అన్న తాదామని టౌన్లోకి వచ్చాం. సబ్స్క్రైబ్ చేసుకో, లైక్